హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేశాయి, ప్రాఫిట్ ఏ విధంగా వచ్చింది, మనం ఎలా ట్రేడ్ చేసాము, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏ విధంగా ఉపయోగించామనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం సబ్జెక్టుకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, సెకండ్ బ్యాచ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రైజ్ యాక్షన్ సెకండ్ బ్యాచ్ ట్రేడింగ్ అనేది కోర్సులో నేర్చుకోవడానికి మేము రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్ట్ అని పెట్టండి, లేకపోతే మీరు హాయ్ అని పెట్టి మీరు కోర్స్ డీటెయిల్స్ కావాలని పెట్టినా కానీ మేము మా యొక్క వాట్సాప్ నెంబర్ మీకు షేర్ చేస్తాము. మీరు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే కాల్ చేసి కానీ పర్సనల్గా కాల్ చేసి కానీ మీరు తెలుసుకొని మీకు ఇష్టం అనిపిస్తే నచ్చితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. లేకపోతే ఏంటంటే మేము వీడియో డిస్క్రిప్షన్లో కూడా మా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇస్తున్నాము. మీరు ఆ లింకులో జాయిన్ అయ్యి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు పూర్తి వివరాలు కోర్సు వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మా సబ్జెక్ట్లోకి వెళ్తే ట్యూస్డే రోజు మార్కెట్ ఏ విధంగా పర్ఫామ్ చేసిందని ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బ్యాంక్ నిఫ్టీలో నేను ఈ ప్రైజ్ అవ్వడానికి చూపిస్తున్నాను. ఒకసారి నేను జూమ్ చేస్తున్నా చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైందో చూద్దాం. ఒకసారి జూమ్ చేస్తున్నా నేను. ఫస్ట్ ఇది మనం రెసిస్టెన్స్ ఇచ్చాము, తర్వాత ఇది సపోర్ట్ ఇచ్చాము. అంటే దీని ప్రకారం చూస్తే ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. ఓకేనా? సపోర్ట్ అనేది ఏమైంది? సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. సపోర్ట్ బ్రేక్ అయ్యింది ఫ్రెండ్స్, ఒక రీటెస్ట్ చేసింది. చూసారా, ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ ప్యాటర్న్. ఇక్కడ మనం సెల్ చేస్తాం, ఇక్కడ హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మీకు 70 పాయింట్స్ కానీ 80 పాయింట్స్ కానీ స్టాప్ లాస్ ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ ఇవ్వడింది. తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. 2 ప్యాటర్న్స్ వచ్చాయి. మీకు ఇక్కడ మార్కెట్ సపోర్ట్ ఫామ్ చేసింది. అంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని తీసుకొచ్చి ఎక్కడైనా ప్లేస్ చేయాలి. ఓకేనా? లేకపోతే మన స్టాప్ లాస్ని చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మార్కెట్ ఏమైంది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళి బ్రేక్ అయింది. సపోర్ట్ బ్రేక్ అయ్యి మన సపోర్ట్ పైన, అంటే ఇప్పుడు ఇదేమైంది, మనకి రెసిస్టెన్స్గా ఫామ్ చేస్తుంది. ఇక్కడ సస్టైన్ అవుతుంది. ఇక్కడ ఏదైనా పర్ఫెక్ట్ ప్యాటర్న్ వస్తే మనం బై సైడ్ అనేది తీసుకుంటాము. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఇక నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో ఏమైందంటే, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ ఇది, సపోర్ట్ ఇది. పర్ఫెక్ట్ మార్కెట్ ఏమైందంటే సపోర్ట్ కిందికి వచ్చింది, సపోర్ట్ బ్రేక్ అయింది. చూద్దాం ఇది కూడా ఏమైందంటే క్లియర్గా చూద్దాము. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా చూడండి, మీకు కొత్త పాయింట్స్ అని దొరుకుతుంటాయి మీకు ఇందులో మేము చెప్పినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైంది, ఒకసారి జూమ్ చేస్తున్నాను నేను. చూడండి, మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ కానీ పైన ఓపెన్ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ మనకి ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ కనుక మనం బై చేయాలి, ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఎవరైనా ట్రేడ్ చేస్తే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ మీకు సపోర్ట్ చేసుకొని మళ్ళీ ఏమైంది, బ్రేక్ అయింది. ఒక్కసారి రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ హార్జెంటల్ స్టాప్ లాస్ ఇస్తాం. చూడండి, ఇక్కడ నుంచి ఎంత మూవ్ అయిందో ఇక మీకు తెలిసిన విషయమే. ఓకేనా? ఇక్కడ నుంచి ఎంత మూవ్ అయిందో మీకు తెలిసిన విషయమే. చూడండి, మేము క్లాస్లో కూడా ఇక్కడ వేరే అదర్ ప్యాటర్న్ కూడా మేము ఇక్కడ డిస్కస్ చేసాము. ఇక్కడ ప్యాటర్న్ కూడా ఒక డిస్కస్ చేసాము. మా స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా దీన్ని ఐడెంటిఫై చేశారనుకుంటున్నాం మేము. చూడండి, ఇలా కూడా మేము ఒక ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేసాము. ఒక పర్ఫెక్ట్గా మన డిస్టెన్స్ దగ్గరే ఉంది. ఇవన్నీ స్టాప్ లాస్ ఇది. బై ఇక్కడ లేదా ఏదైనా ఒక ఇక్కడ సిఈ కూడా బై చేసుకోవచ్చు అప్ సైడ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మన వెడ్నెస్డేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాం. ఫ్రెండ్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం. అంటే మన ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,896 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,770 రూపీస్. అంటే మనకు నియర్గా ఉన్నది కొంచెం ఛానల్లోగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఏ విధంగా చెప్తామో చేస్తాం కదా. అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,347 టు 30,414 ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ 30,896, సపోర్ట్ వచ్చేసి 30,770. అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,347 టు 30,414 రూపీస్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇందులో మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో తెలుసుకొని నెక్స్ట్ మనం నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే 3 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉపయోగిస్తాము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఇంట్రాడేకి ఓన్లీ ఇంట్రాడేకి మాత్రమే 3 minutes 5 minutes క్యాండిల్స్ అనేది అక్కడ ఉన్న క్యాండిల్ ఫార్మేషన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటాము. ఓకేనా ఫ్రెండ్స్?
ఇక మనం ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మీరు డైలీ చెప్తున్నా అనుకోవచ్చు, కానీ ప్రతిరోజు కొత్త టెక్నిక్స్ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు నేర్చుకున్నది ఒకే విధంగా క్యాండిల్స్ ఫార్మేషన్ రాదు. ఒకసారి ఒక విధంగా తీసుకుంటాము. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము క్లాస్లో జాయిన్ చేయించుకున్నప్పటికీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అని చెప్పేసి మేము పదే క్లాస్లో కూడా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాము. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి కోర్సులో జాయిన్ అయ్యే వారు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎప్పుడైతే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కింద కనుక మార్కెట్ సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే దీని కింద సెల్ చేస్తాము, హారిజాంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాము. ఇది ఫ్యూచర్లో. లేకపోతే ఏం చేస్తాము, ఆప్షన్స్లో పి అనేది బై చేస్తాము ఎప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ పడుతుంది అన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్కెట్లో ప్రైస్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత కరెక్షన్ తీసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుంచి బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం ఫ్యూచర్లో. లేకపోతే ఆప్షన్లో ఏం చేస్తాం, ఇక్కడ మనం సి అనేది బై చేస్తాము. ఓన్లీ ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఇంట్రాడే పొజిషన్ తీసుకున్నది ఈ ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఇంట్రాడేనే క్లోజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు క్లోజ్ చేయకపోతే పొజిషన్కి వెళ్ళిపోతే ప్రీమియం అనేది కరిగిపోద్ది, మీకు ఎలాంటి మనీ అనేది రాదు బయ్యింగ్లో. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది రివర్స్ సినారియో అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంటుంది, ఇంకా ఇది రెసిస్టెన్స్గా తీసుకుందాం. జనరల్ చెప్తాను తీసుకుంటాను నేను, వేరే విధంగా మళ్ళీ మీరు అబ్జర్వేషన్ చేసుకోవద్దు. ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఏమో ట్రేడ్ తీసుకోం. ఏం చేస్తాం, ఇక్కడ రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం, అప్ సైడ్కి అనేది బై చేస్తాం. లేదా ఇక్కడ ఏం చేస్తాం, ఇది సి అనేది బై చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా. ఇక్కడ సి అనేది బై చేసుకుంటాం అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మార్కెట్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సపోర్ట్ అనేది బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయం. ఏం చేస్తాం, ఖచ్చితంగా మనం రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకుంటాం. ఇక్కడ హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి సెల్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఆప్షన్స్లో పిఈ కూడా మనం బై అనేది చేసుకుంటాం ప్రాపర్ స్టాప్ లాస్తో. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ వ్యూ. ఎప్పటికీ మనకి వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు లెవెల్స్ చూసుకోండి. మేము ఏ విధంగా చెప్తున్నామో ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా చూసుకోండి. ఎందుకంటే చాలా ఛానల్స్ అని కాదు, చాలామంది టెక్నికల్స్ ఏం చేస్తారంటే మనకు ఒక రేంజ్ ఇస్తారు, ఆ రేంజ్ నుంచి బ్రేక్ అయితే సస్టైన్ అయితే అంటాం. కానీ మేము పర్ఫెక్ట్ లెవెల్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మన ప్రైజ్ యాక్షన్ ఆ విధంగా ఉంటుంది. ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనేది మనకు ఆ విధంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ. ఫ్రెండ్స్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,602 రూపీస్ టు 13,613 రూపీస్. ఓకేనా. సపోర్ట్ వచ్చేసి 13,505. అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,456 రూపీస్. ఫ్రెండ్స్ లెవెల్స్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిఫ్టీలో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీ ఏదైనా ఒక బ్రోకరేజ్ అకౌంట్లో హారిజాంటల్ లైన్స్ ప్లేస్ చేసుకొని మా ప్రైజ్ యాక్షన్ ప్రకారం కనుక మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం లెవెల్స్ అనేది తీసుకోండి. రెసిస్టెన్స్ వచ్చేసి 13,602 టు 13,613 రూపీస్. ఓకేనా. సపోర్ట్ వచ్చేసి 13,505. అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,456 రూపీస్. ఫ్రెండ్స్ ఇందులో కూడా ఏ విధంగా ట్రేడ్ చేయాలో మనకు తెలుసు కదా. ఇందులో కూడా మనం 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ఫామ్ కానీ ఉపయోగిస్తాము. ఇది కూడా అంతే సేమ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుండి ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరికి పోయిన తర్వాత ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్స్ బుల్లిష్ ప్యాటర్న్స్ మొత్తం మేము ఆ కోర్సులో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఖచ్చితంగా కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ 3 మినిట్స్ తీసుకున్నామంటే ఇంకో కన్ఫర్మేషన్ క్యాండిల్ 3 మినిట్స్ క్యాండిల్ రావాలి, అంటే రెడ్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ సెల్ చేస్తాం, హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాము. రిస్క్ రివార్డు మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ రిస్క్ రివార్డు పర్ఫెక్ట్ ఉందనుకోనే ట్రేడ్ ఎంట్రీ కావాలి, లేకపోతే బాదర గాబర్ ఎంట్రీ కావాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా. నెక్స్ట్ అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి ఎప్పుడైనా సరే. ఫ్రెండ్స్ ఇది కూడా అంతే. సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ కనుక ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. హారిజాంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా. ఇది రివర్స్ సినారియో. లేకపోతే ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటే సిఈ బై చేస్తాం. ఆ పైనుంచి డౌన్ సైడ్కి వస్తుంది అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక పి అనేది బై చేసుకుంటాము ప్రాపర్ స్టాప్ లాస్తో. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, మనకు రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ తీసుకుంటామా, తీసుకోము. ఖచ్చితంగా మార్కెట్లో మళ్ళీ రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్లో చూసుకుంటాం. రిస్క్ రివార్డ్ మనీ మేనేజ్మెంట్ చూసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి మనం బై చేస్తాం. లేకపోతే ఇక్కడ ఏం చేస్తాం, ఒక సి అనేది అప్ సైడ్కి వెళ్తుంటే బై చేసుకుంటాము. ఓకేనా.
నెక్స్ట్ ఇది సపోర్ట్ కదా, ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయినామంటే ట్రేడ్ తీసుకోం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఖచ్చితంగా ఏం చేయాలి, మనకు రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి, ఖచ్చితంగా పైన హారిజాంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం, కిందికి సెల్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఒక పీఈ కూడా బై చేసుకుంటాము ప్రాపర్ స్టాప్ లాస్తో. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరైనా కోర్సులో జాయిన్ కావాలంటే 21/12/2020 అంటే మండే అనుకుంటా, మండే నుంచి మేము సెకండ్ బ్యాచ్ ట్రేడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. తక్కువ సీట్లు మాత్రమే ఉంటాయి. ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో ఇంట్రెస్ట్ అని పెట్టండి. మా వాట్సాప్ నెంబర్ ఇస్తాము. అవసరమైతే మీ పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే కాల్ చేసి కానీ మీరు పూర్తి వివరాలు తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి మేము ప్రాక్టీస్ చేస్తాను, మార్కెట్లో మనీ ఎర్న్ చేసుకుంటా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మా కోర్సులో జాయిన్ అనేది కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ